ఉందన్నారు కదా మన లోకేష్ అన్నట్టున్నారు. సో అది అసలు విదేశాలకు వెళ్ళినట్టు కాదు, అంత తెలుగు వాళ్ళు, తెలుగు తమ్ముళ్ళు, తెలుగు అభిమానులు అక్కడ ఎక్కువగా ఉన్నారు. తెలుగు అంటే రీడ్ తెలుగు తెచ్చాం. అవును. పోతే అక్కడ చంద్రబాబుతో పాటు ముగ్గురు చిన్న బాబులే. రామ్మోహన్ నాయుడు ఏమో పాపం ఎర్రనాయుడు గారి, దీని తర్వాత టీజీ భరత్ ఏమో టీజీ వెంకటేష్ గారి ఇది, ఇంకా మూడో ఆయన సరే లోకేష్ బాబు. సో ఇక్కడ ఒక ట్రాన్సిషన్ కూడా సూచిస్తుంది ఇది. వీళ్ళల్లో మిగిలిన ఇద్దరు కూడా ఇండస్ట్రియలిస్టులు కూడా, వాళ్ళకున్న నేపథ్యాలు ఇవన్నీ చూసినప్పుడు అంటే మీరు ఒక విధంగా అక్కడ భావి భారతం, భావి ఆంధ్రప్రదేశ్, ఇక్కడ ఎమర్జింగ్ యంగర్ ఎంటర్ప్రీనర్ కమ్ పాలిటీషియన్స్ను మీరు అక్కడ చూస్తారని భావించాలి. లోకేష్ అయితే మాట్లాడేటప్పుడు చాలాసార్లు ఆంధ్రప్రీనర్స్ వాళ్ళ ఇది చాలాసార్లు రెఫర్ చేస్తుంటాడు. ఇది ఒక భాగం అనుకోండి. ఇందులో వీళ్ళిద్దరు కూడా చంద్రబాబును లోకేష్తో సహా మిగిలిన ముగ్గురు చాలా ఎక్కువగా పొగిడారు. అదంతా ఓకే, ఇంకా ఆయన సూపర్ బాస్ అదంతా. కానీ మీరు అన్న చివరి పాయింట్ ఉంది చూడండి, బాబుగారి లీకులకు అర్థాలే వేరులే అని. బాబుగారి లీకులకు అర్థాలు వేరు. ఎందుకంటే అంతకుముందు మనం మాట్లాడుతూ వచ్చాం 3 రోజుల నుంచి ఉప ముఖ్యమంత్రి ఇదంతా. నిన్న నేను మధ్యాహ్నం అయితే ఈ టైంలో మాట్లాడినప్పుడు చంద్రబాబు సమక్షంలో శ్రీనివాసరెడ్డి అలా ఎలా అంటాడు, ఏ విధమైనటువంటి సూచన లేకుండా, పైగా లోకేష్ బాబు ఏమో అంతకుముందు స్వయంగా నారావారిపల్లి ఆ చుట్టుపక్కల జరిగిన సమావేశాల్లోనే మనమే పెద్దన్నలం అనే ఒక ప్రకటన కూడా చేయటం. ఇవన్నీ ఏమీ యాదృచ్ఛికంగా జరగట్లేదు. 2 పార్టీల మధ్య అంతర్గతమైనటువంటి వ్యూహాత్మకమైనటువంటి కార్యక్రమాలు అని చెప్పాను. అయితే సాయంత్రం వెళ్ళి చూసేసరికి అప్పటికి తెలుగుదేశం అధిష్టానం సీరియస్ అయిపోయింది. ఇలా ఎందుకు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అది ఇదని చాలా వర్ణించి చెప్తున్నారు. ఏమి అంటే మధ్యాహ్నం మనం మాట్లాడినప్పటికీ సీరియస్ అయినట్టుగా లేదు, సాయంత్రానికి సీరియస్ అయిందని చెప్పి వచ్చింది. నిజం చెప్పాలంటే నేను లైట్ తీసుకున్నా. అధిష్టానం సీరియస్ అయిందని వచ్చినటువంటి ఆ వార్త కాదు, ఎందుకంటే అధికారిక ప్రకటనలో లేదు, అది లీక్ అనండి, లేకపోతే బ్రీఫింగ్ అనండి, మామూలు ఇన్సైడ్ బ్రీఫింగ్. అంత సీరియస్గా తీసుకోలేదు. కాసేపు అటు ఇటు రిలాక్స్ అయ్యి మళ్ళీ టీవీ పెట్టేసరికి దావోస్లో టీజీ భరత్ ఏకంగా కాబోయే ముఖ్యమంత్రి, భావి ముఖ్యమంత్రి లోకేష్ బాబే అని బల్ల గుద్ది మరీ చెప్తున్నాడు. ఇది రెండింటికి ఏం లింక్ లేదా? అంటే మీరు ఒకవైపున ఉప ముఖ్యమంత్రి కావటం గురించి ప్రస్తావించే వాళ్ళ మీదే మీరు సీరియస్ అవ్వడం నిజమైతే, మీతో పాటు ఇప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు ఉన్నప్పుడు, అప్పుడన్నా లోకేష్ ఒక్కడే ఉన్నారు, లేకపోతే ఇప్పుడన్నా చంద్రబాబు, ఇక్కడ ఇద్దరి సమక్షంలో రాజకీయ పారిశ్రామిక కుటుంబం నుంచి వచ్చినటువంటి విద్యాధికుడైన ఒక మంత్రి లోకేష్ భావి ముఖ్యమంత్రి కావాలి అని అంత అనాలోచితంగా కానీ అవగాహన లేకుండా కానీ చెప్తాడు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు ఒక సమాధానం నేనే చెప్పుకున్నా. ఆ సమాధానం ఏంటంటే, ఓకే, ఆయన విదేశీ టూర్లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ సీరియస్ అయ్యారని మీడియా ద్వారా చెప్పించిన విషయం ఆయనకు తెలియదేమో అని అనుకుంటే కూడా ఆయన ఏం క్యాజువల్గా చెప్పలేదు, చాలా బలంగా చెప్పాడు. దానికి ఒక చిన్న ట్విస్ట్ కూడా పెట్టుకున్నాడు. ఆయన దశాబ్దాల తరబడి పాలిస్తాం కాబట్టి భావి ముఖ్యమంత్రి అంటే రేపని కాదు ఎప్పటికైనా ఆయనే కదా మా నాయకుడు అంటే చాలా స్పష్టంగా ఇందులో. తర్వాత ముఖ్యమంత్రి జనసేన సైనికులు లేకపోతే పవన్ అభిమానులు ఆశిస్తున్నట్టుగా పవన్కి ఏం ఛాన్స్ లేదు, తర్వాత కూడా లోకేషే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ చెప్పిన తర్వాత నేను అప్పుడు ఒక కామెంట్ చేశా. ఎంత ఆసక్తిగా ఉందంటే మన మీడియాలు ఈ కథనాలు ఇవన్నీ కూడా నేను ఒక కామెంట్ చేశా. చూశారు కదా, మధ్యాహ్నం ఏమో దాని మీద సీరియస్ అన్నారు, ఇప్పుడేమో ఏకంగా లోకేష్ భావి ముఖ్యమంత్రి అనే పెట్టేశారు. ఇక భావి ముఖ్యమంత్రి అని చెప్పిన తర్వాత ఇంకా ఉప ముఖ్యమంత్రి చర్చకు పెద్ద ఏముంది, ముఖ్యమంత్రి అన్నాక. అయితే ఇప్పటికే కొంతమంది తెలివైన సమర్థకులు కాదు కదా ఆయన ఎప్పటికైనా అవుతారు భవిష్యత్తులో అని చెప్పారు. 30 ఏళ్ళు తెలుగుదేశం పాలిస్తుంది అన్నారు. అంటే ఇక్కడ 2 సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకటి, 30 ఏళ్ళు తెలుగుదేశం పాలిస్తుందని చెప్పడానికి ఆస్కారమే లేదు. తెలుగుదేశం నార్మల్ సర్కమ్స్టెన్సెస్లో రెండోసారి గెలిచిన దాఖలాలు లేవు ఇంతవరకు. నార్మల్ సర్కమ్స్టెన్సెస్లో 2 సార్లు తెలుగుదేశం తిరిగి అధికారంలోకి వచ్చింది. ఒకటి 1985లో, రెండోది 1999లో.
కానీ 2 సార్లు కూడా న్యాచురల్గా రాలేదు. మొదటిసారి ఎన్టీఆర్ను పదవి నుంచి దించేశారు కాబట్టి నాదెండ్ల భాస్కర్రావు కుట్ర అవన్నీ ఆ ఆగ్రహంతో రామారావుని మళ్ళీ గెలిపించారు, కానీ వెంటనే ఓడించారు 89 ఎన్నికల్లో. ఇక్కడ 99లో మళ్ళీ చంద్రబాబు గెలవడం అనేది అనుకుంటే మొదటిసారి ఆయన ముఖ్యమంత్రి కాదు, ఆయన ఎన్టీఆర్ మీద తిరుగుబాటు చేసి పదవిలోకి వచ్చిన కాబట్టి నార్మల్ సర్కమ్స్టెన్సెస్లో తెలుగుదేశం ఇంతవరకు వరుసగా గెలిచిన దాఖలాలు లేవు. 2 సార్లు ఓడిపోయిన దాఖలాలు మాత్రం ఉన్నాయి. 2004లో ఓడిపోయారు, 2009లో కూడా వైఎస్ఐఎంలో. ఇంకోటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కలగనేవాడు నా ఫోటో గుండెల్లో ఉండాలి, 20 ఏళ్ళు నా ఫోటో ఉండాలి. చంద్రబాబు కూడా కనేవాడు పాపం 2004లో జ్యోతిబాస్ లాగా నన్ను ఇంతకాలం పాలించాలని. ఇప్పుడు ఆ పరిస్థితి ఏం లేదు తెలుగుదేశానికి. వాళ్ళు వచ్చినప్పటి నుంచి అన్కంఫర్టబుల్గా ఎలా దీన్ని నిలబెట్టుకోవాలి, ఏం చేయాలి దాంట్లో ఉన్నారు. రెండో వైపున జనసేన టీడీపీ ఈక్వేషన్స్ కూడా నడుస్తున్నాయి. ఇలాంటప్పుడు 30 ఏళ్ల కోసం అన్నాడు భరత్ అంటంలో అది అర్థం లేని ఊరికే అతకని సమర్థన మాత్రమే. కాబట్టి తెలిసే దే వాంట్ టు ఫ్లోట్ దట్ డిబేట్, దే వాంట్ టు కీప్ దట్ లోకేష్ ఈజ్ కమింగ్ లీడర్. ఈ మాట శ్రీనివాసరెడ్డి కూడా అన్నాడు ఆ రోజుల్లో, బాబు గారు మీ తర్వాత నాయకుడిని తయారు చేసుకోవాలి కదా, కాబట్టి ఆయన ఉప ముఖ్యమంత్రిని చేయమన్నది ఎందుకు చెప్పండి సార్ చెప్పండి మీరు. ఉప ముఖ్యమంత్రిని చేయమని ఎందుకు అన్నాడంటే ముఖ్యమంత్రిని చేయడానికి. అవునులేండి, ఇంకా అంతే కదా, చాలా క్లియర్గా అతను ఫస్ట్ స్టెప్గా ఉప ముఖ్యమంత్రిని చేయమన్నాడు. ఆ విధంగా చూస్తే ఆయన ఉన్నప్పుడే అనలేడు కాబట్టి మీ తర్వాత నాయకుడు ఇలా అన్నాడు. కానీ ఇండికేషన్ చాలా స్పష్టం. సో చంద్రబాబు సమక్షంలో చెప్పారు, చంద్రబాబు లేనప్పుడు లోకేష్ చెప్పాడు, లోకేష్ చంద్రబాబు ఇద్దరు ఉన్నప్పుడు భరత్ చెప్పాడు. ఇది అంతా అయిన తర్వాత షరా మామూలే, మరో 10 నిమిషాల్లో వివరణ మొదలైంది. చంద్రబాబు సీరియస్ అయ్యారు, సమయం సందర్భం చూసుకోవద్దా అంటే ఇక్కడ చూడండి, ఏదో సామెత చెప్తుంటారు కదా, ప్రేమించుకునే వాళ్ళు ఏదో రండి అంటే ఎవరు అందరూ ఏమనుకుంటారు, లేకపోతే ఎవరన్నా చూస్తే ఏమంటారు, నేను అంటే చూడకపోతే అభ్యంతరం లేదు ఎవరు అన్నట్టే సమయం సందర్భం చూసుకోవద్దని మట్టుగా చంద్రబాబు నాయుడు అన్నాడు అనేది వస్తున్న వార్త. అంటే వేరే సందర్భంలో వేరే సమయంలో అయితే మాట అనొచ్చు. రెండోది అసలు ఆ చర్చకి ఎందుకు వచ్చి కోప్పడాలి కదా. మధ్యాహ్నమే మీరు ఉప ముఖ్యమంత్రిగా కోప్పడిన వాళ్ళు నిజంగా మీ మనసులో ఆ కోపం ఉంటే ఆ చర్చ జరగకూడదని మీరు కోరుకుంటే అసలు ఆ సభలోనే చంద్రబాబు ఒక మాట అనొచ్చు. ఆయన అన్నారా ఇంతవరకు? ఆయన అన్నారు, సీరియస్ అయ్యారు, కోపడ్డారని వీళ్ళు సార్. ఇప్పుడు లోకేష్ని ఫ్యూచర్లో సీఎం చెయ్యాలి అని అంటే ఈయన ఎందుకు కోపడతారు? మరి అయితే సీరియస్ అయ్యారని ఎందుకు అంటే ఉప ముఖ్యమంత్రి అనుకోండి, అది పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి అది వివాదం అవుతుంది కాబట్టి అండంలో తప్పులేదు. లేదు, నేను ఒప్పుకుంటున్నదాన్ని. కానీ అసలు ముఖ్యమంత్రి ప్రశ్న రాకూడదు, ఎందుకంటే ఒక పవర్ఫుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు. వీళ్ళ పార్టీ కాదనుకోండి, వీళ్ళ పార్టీ నాయకుడు అంటాం వేరు సార్. మీరు ఒకటి గుర్తించండి, ఒక ప్రభుత్వం ఉండగా తెలుగుదేశానికి తదుపరి నాయకుడు చంద్రబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటాం వేరు. ప్రభుత్వంలో ఉన్న మంత్రి ముఖ్యమంత్రి ఆయన కావాలి అని అంటాం వేరు. ముఖ్యమంత్రి కావాలి భావి అని మటుగా అన్నాడు ఆయన చాలా స్పష్టంగా. ఈ ప్రభుత్వం కాదు, రాబోయే ఎన్నికల తర్వాత అవేం మాట్లాడలేదు. కాబట్టి ఒక కేబినెట్ మంత్రి శ్రీనివాసరెడ్డి అన్న మంత్రి కాదు, కానీ ఈయన ఇక్కడ మంత్రిగా ఉండి చాలా స్పష్టంగా లోకేష్ ముఖ్యమంత్రి కావాలి, భావి ముఖ్యమంత్రి అంటే భావి అంటే రేపు కూడా భావే, ఎల్లుండి భావే, వచ్చే వారము, వచ్చే నెల, వచ్చే సంవత్సరం, ఎప్పుడైనా భవిష్యత్, ఫ్యూచర్, అంతే కదా. అవును, భవిష్యత్ ఎలాగైనా తెలుగుదేశం పార్టీ. కానీ అంటారా, చెప్తుంటారా రోజు చెప్తుంటారా చర్చలు వీళ్ళే అయిపోతారు భావి ముఖ్యమంత్రి అని? పైగా అక్కడ నేను చెప్పేది అదే కదా, మీరు చెప్పదలుచుకున్నారు లోకేష్ను ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేయదలుచుకున్నారు అంటే అఫీషియల్గా ఇద్దరు ఒకటేనండి. ఇక్కడ లోకేష్ భరత్ కూడా మంత్రులే టెక్నికల్గా కనుక చూస్తే. పవన్ కళ్యాణ్ కనీసం ఉప ముఖ్యమంత్రి. మీరు ఇక్కడ వాళ్ళు అనడంలో తప్పు ఉందా లేదా, భావి ముఖ్యమంత్రి ఆయనే కదా, దట్స్ వెల్ అండ్ గుడ్. కానీ అటువంటిప్పుడు సీరియస్ అయ్యారు, కోపడ్డారు, అక్షింతలు వేశారు, మందలించారు, ఈ స్టోరీస్ అన్ని ఎందుకు విడుదల చేస్తున్నారు? ముఖ్యమంత్రి అంశమని కదా వాళ్ళు అంటున్నారు. దీనికి సార్ మీరు పొరపాటు పడుతున్నారు. డావోస్ మీద కూడా సీరియస్ అయ్యారని వచ్చింది. ఓకే, డావోస్ లో కూడా చంద్రబాబు ఇదే ఈ డైలాగ్ అక్కడిదే. సమయం సందర్భం లేకుండా మీరు మాట్లాడతారా అని చాలా సీరియస్ అయ్యారని మీరు హెడ్డింగులు చూస్తారు. సో నేను అంటున్నాను, అది డిప్యూటీ సీఎం అయినా సీఎం అయినా
ఈ సీరియస్లన్నీ నిజానికి చాలా లైట్. ఈ సీరియస్లో చాలా పిచ్చలైట్గా తీసుకున్నారు కాబట్టి భరత్ వాళ్ళ సమస్య అంత అనాలోచితంగా అంత బాధ్యతారహితంగా అతను అంటాడని నేను అనుకోను. ఖచ్చితంగా అటువంటి ఇండికేషన్స్ ఇవ్వాలి, మన పార్టీని కాపాడుకోవాలి, లోకేష్ ప్రొజెక్షన్ పెంచాలని నిర్ణయించుకున్నారు కాబట్టి ఇది జరిగింది. కాకపోతే అది దావోస్లో జరిగింది, ఇక్కడ అది కూడా చూడాలి మీరు, మన దేశంలో కూడా కాదు. అందుకని ఇది ఖచ్చితంగా వ్యూహాత్మకంగాను ఒక నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. ఇంకో మాట కూడా చెప్తున్నా, చంద్రబాబు నిజంగా దాని మీద కానీ దీని మీద కానీ సీరియస్ అయి ఉంటే వాళ్ళు ఒక ప్రకటన ఇచ్చి ఉండేవాళ్ళు, ఒక ట్వీట్ చేసి ఉండేవాళ్ళు. బాబు గారు ఒక చిన్న ఇది ఎక్కడో చోట మాట్లాడేటప్పుడు ఆ ప్రస్తావన చేసి ఉండేవాళ్ళు. టీడీపీ అఫీషియల్ నోటే ఇచ్చారు, అందరికీ పంపించారని వచ్చింది. నోట్ పంపించారు, ఓకే, నోట్ పంపించారు సార్. అన్సైన్డ్ చాలా జనరల్ సార్, అది మీరు మీడియా అవును కార్యాలయం నుంచి వచ్చింది అంత సీరియస్ గా చంద్రబాబు తీసుకుని ఉండే. అంటే నోట్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన మాట్లాడేయడం మంత్రి, తెలుగుదేశం సమన్వయం అంత లోపభూయిష్టంగా ఉందా? ఇచ్చిన నోట్ కూడా మంత్రి గారికి చేరన్నట్టుగా. ఇంకా చివరి మాట, యూ వాంట్ టు ఫ్లోట్ ది డిస్కషన్, అదైతే క్లియర్ కదా. ఆ చర్చ నడుస్తూ ఉండాలి, లోకేష్ పేరు ఫ్లోట్ చేస్తూ ఉండాలి, లేదా లెస్టిమసీ ఆమోదం అది జరగాలి. ఆమోదం ఉంది, అందరికీ తెలుసు. ఈ దేశంలో ప్రాంతీయ పార్టీల్లో నాయకుల తర్వాత వాళ్ళ పిల్లలే నాయకులు అవుతారు, అందులో సందేహం ఏం లేదు. పైగా లోకేష్కే పోటీ లేదు ఇక్కడ, ఇంకొక తేజస్వి యాదవ్కో లేకపోతే ఇంకో కుమారస్వామికో ఉన్నట్టు ఇక్కడ అదేం లేదు. కాబట్టి పాయింట్ అంతా ఏమంటే, ఇదిగో మీరు కూడా పెట్టారు కదా, లోకేష్ ఏమంటూ బహిరంగంగా తమ్ముళ్ళ వాయిస్ అని. సో ఈ పాట, ఈ పల్లవి, లోకేష్ పల్లవి ఇది ఆగదు. ఈ పాట, ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుతుంటానని. సార్ జనసేన శిబిరంలో పరిస్థితి ఏంటి ఇలా ఉంటే? ఖచ్చితంగా జనసేన శిబిరం అన్కంఫర్టబుల్గా, అసౌకర్యంగా ఉంటుంది, అసంతృప్తిగా ఉంటుంది, ఆగ్రహంగా కూడా ఉంటుంది. అందులో సందేహం ఏం లేదు. ఎందుకంటే మీరు ఇంత బిల్డప్ ఇచ్చి ఇంకోటి కూడా ఉంటుంది, జనసేన శిబిరంలో కంటే వైసీపీ శిబిరంలో చాలా ఎక్కువ సంతోషం ఉంది. నిజానికి ఏది నాకేమైనా సరే ముందు వాడు పాడైతే చాలా మంచిది అన్న పద్ధతిలో మీరు ఆ సంతోషం కూడా వైసీపీ శిబిరంలో చూస్తారు. ఈ అంశానికి వాళ్ళు ఎక్కడ లేని ప్రాధాన్యత ఇస్తున్నారు. చూసారా, మేము ఎప్పుడు చెప్పాం కదా, యూజ్ అండ్ త్రో, ఇవన్నీ సిద్ధాంతాలు వాళ్ళు తీసుకొస్తున్నారు. ఇంకో మాట కూడా, ఇందుకోసం వాళ్ళు లోకేష్కు ఎక్కడ లేని ప్రచారం ఇస్తున్నారు. గతం కంటే కూడా ఇప్పుడు లోకేష్కు చాలా ప్రచారం ఇచ్చి, పవన్ కళ్యాణ్ అంతకుముందు అనేకం తిట్టిన వాళ్ళు ఇప్పుడు హఠాత్తుగా పవన్ పట్ల కొంత సానుభూతి, కొంత ఎగతాళి. వాళ్ళు పవన్ లేదా జనసేనను ప్రొవోక్ చేయడానికి దీన్ని ఒక సాధనంగా వాడుకోవాలని. చూసారా మిమ్మల్ని అవమానించారు, చూసారా మిమ్మల్ని చులకన చేశారు, చూసారా మిమ్మల్ని ఎన్నికల అవగానే తీసి పారేశారు, ఇది జరుగుతుంది. కాబట్టి ఇదొక, అసలు ఇది ఎందుకు వచ్చి ఉండాలి వర్మ? అవసరం ఉందా? 164 స్థానాలు చాలా అప్రత్యేకంగా ఉన్న ప్రభుత్వం చక్కగా పథకాలు, వ్యూహాలు వీటన్నిటితో ముందుకు పోయే బదులు ఇది డైవర్షన్ కోసం చేస్తున్నారా, లేక జనసేనపై పవన్ డైవర్ట్ చేస్తున్నాడు కాబట్టి దాన్ని రివర్స్ చేయడం కోసం రివర్స్ డైవర్షనా తెలీదు. బట్ ఒక నెల రోజుల నుంచి మటుకు వేరే అంశమే లేదు. చంద్రబాబు తిరిగి వచ్చిన తర్వాత బహుశా దీని మీద, లేదా అక్కడ ఉండగానే కూడా మాట్లాడవచ్చు, ఏదో ఒక వివరణ ఇవ్వచ్చు. కానీ ఇచ్చినా ఇంకా దానికి పెద్ద ప్రాధాన్యత ఉండదు. బాబు గారి ఆశీస్సులు లేకుండా ఇక్కడ 2 సమస్యలు. బాబు గారికి తెలియకుండా వీళ్ళంతా మాట్లాడుతున్నారు అంటే బాబు గారి పట్టు తగ్గుతుంది అని భావించాలి. ఓకే, అంతే కదా. తెలియకుండా మాట్లాడుతున్నారంటే, తెలిసిన అంటే సమన్వయం లేదు యంత్రాంగం అని, తెలిసే మాట్లాడుతున్నారు అంటే ఒక విధంగా పరోక్షంగా ఆయన ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఆయన పట్టు, ఆయన పరిధిలోనే మాట్లాడుతున్నారు, ఆయనకు తెలిసే. ఎందుకంటే ఆయనకు చాలా కంప్యూటరైజ్ చాలా ఉంటాయి కదా, అనేక రకాల సెల్స్, రకరకాలు, ఒకటి కాదు. ఇంకా చివరిది కూడా ఒకటి ఉంది, లోకేష్ సైన్యం. పవన్లాగా ప్రత్యేక సైన్యం లేకపోయినా లోకేష్ సేన అన్నది చాలా బలంగా ఉంది. వాళ్ళైతే చెప్పినా వినకుండా ఆయన గురించి ముందుకు తేదలుచుకున్నారు, ప్రచారం చేయదలుచుకున్నారు అని కూడా మనకు అర్థమవుతుంది. అందుకనే దావోస్లో పనిగా ఆయన, నేను రెడ్ బుక్ అన్నప్పుడు నా పర్యటనలో రెడ్ బుక్ని ఎవరు పట్టించుకోలేదు, ఇప్పుడు దానికి చాలా ఎక్కువ ప్రచారం వచ్చింది. వాళ్ళకు కూడా విదేశీయులకు కూడా హామీ ఇచ్చాడు, రెడ్ బుక్లో అన్నీ చేస్తాను, నేను ఎవరిని స్పేర్ చేయనని. సో ఇదంతా లోకేష్ జమానా నడుస్తుంది. ఈ టేక్ ఇట్ ఫ్రమ్ మీ. అది అందరికీ, రాజకీయ వర్గాలకు
మీరు ఈరోజు చూడండి, ఐఏఎస్లో ఐపీఎస్లో చాలామందిని 29 మందిని ఏదో చేశారు. అవును, ఇదంతా రెడ్ బుక్లో కార్యక్రమం కదా. అంతకుముందు వాళ్ళని పక్కన పెట్టారు. వాళ్ళ మీద ఇప్పుడు మొన్న సునీల్ కుమార్కు అంతకుముందు తీసుకుని ఆయన మీద చర్య తీసుకున్నారు. పార్టీలో కంటేనండి, ఇప్పుడు జనసేన టీడీపీ అంటే సరే ఏ పార్టీ ప్రయోజనాలు ఏ నాయకుడు చూసుకుంటారో అందరికీ తెలుసు. కానీ అధికార యంత్రాంగానికి అర్థం కావట్లేదు ఇక్కడ. ఓకే, అగ్రెసివ్గా వెళ్తున్నటువంటి ఈ లైన్ను ఫాలో కావాలా, లేదా కొంచెం పెద్దరికంగా అన్నీ చూద్దాము అట్లా ఇట్లా అన్న చంద్రబాబు లైన్